వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. మన మెయిన్ ఛానల్ వీదరికి తెలుసు. సో రీసెంట్గా గవర్నమెంట్ ఛానల్ కూడా మేమైతే స్టార్ట్ చేసాం, ఆ విషయం కూడా తెలుసు. బట్ చాలా తక్కువ మంది తెలుసు మన యొక్క సెకండ్ ఛానల్ దిస్ ఇస్ విత్. ఓకే, ఇందులో చాలా మంచి వీడియోస్ మేమైతే రోల్ చేస్తాం. ఒక జాబ్ సీకర్కి యూజ్ అయ్యే ఎక్సలెంట్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్, ఫ్రెషర్స్కి యూజ్ అయ్యే కంటెంట్, స్టూడెంట్కి యూజ్ అయ్యే కంటెంట్, ఎస్పెషల్లీ మనకి ఇంటర్న్షిప్స్ అవ్వచ్చు, అప్రెంటిస్షిప్స్, అలాగా పబ్లికేషన్స్, వర్క్షాప్స్, ఛాలెంజెస్ అన్నీ కూడా కవర్ చేస్తాం. 1 month బ్యాక్ గైస్ మీరు గమనించారు. సో చాలా తక్కువ మంది ఫాలో అవుతున్నారు అనుకోండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ ద థింగ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే షేర్ చేయబోతున్నాను. 1 month బ్యాక్ మహేంద్ర నుంచి భారీ రిక్రూట్మెంట్ అనేసి నేనైతే పోస్ట్ చేస్తాను. చాలా తక్కువ మంది చూసి చాలా తక్కువ మంది అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ టెస్ట్ అయితే వాళ్ళకైతే సెండ్ చేశారు. ఆ డైరెక్ట్ టెస్ట్ చాలా మంది అయితే పార్టిసిపేట్ చేశారు. బట్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అగైన్ వీళ్ళైతే హైరింగ్ స్టార్ట్ చేశారు గైస్. సో ఇప్పుడైనా దయచేసి మీరైతే అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. మీరు కనుక అసెస్మెంట్ లింక్ ఆర్ టెస్ట్ లింక్ కనుక రిసీవ్ చేసుకుంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, మీరు ఈ పర్టికులర్ వీడియో చూస్తున్నారు కదా, కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అనేసి కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, మహేంద్ర నైజ్ నుంచి చాలా మంచి అవకాశం, మిస్ అవ్వద్దు. క్లియర్గా డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం మళ్ళీ ఇంకొకసారి. లెట్ స్టార్ట్ గైస్. ఇదే మన యొక్క సెకండ్ ఛానల్ దిస్ ఇస్ విత్ ఛానల్. ఇందులో ఇలా చూస్తే మీకు ఇక్కడ చూడండి ఒకసారి, 1 month బ్యాక్ 2.6K వ్యూసే వచ్చాయి. అంటే చాలా తక్కువ మంది చూశారు, బట్ దీనికి రెస్పాన్సెస్ వచ్చాయి. నేను ఆల్రెడీ చేస్తాను, ఆల్రెడీ వీడియో మీకు తెలిసే ఉంటుంది. ఓకే, సో గైస్ మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు మనం అయితే చేయబోతున్నమాట. క్లియర్గా డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి. ఈ రోజు మనకి టాలెంట్ టైటన్, సో వీల్ది అన్నమాట, వీల్ది. సో ఇక్కడ చూడండి, టాలెంట్ టైటన్ ఈస్ బ్యాక్ విత్ మహేంద్ర అండ్ మహేంద్ర ఇగ్నైటర్స్ 2025, a virtual campus hiring drive for fresh graduates from 3rd to 9th. సో 3rd July నుంచి 9th July వరకు మనకైతే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా సరే మిస్ అవ్వకుండా అప్లై చేయండి. సో ఏమేమి రోల్స్కి మనకి హైరింగ్ జరుగుతుందంటే, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అని జీఈటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అని పీజీఈటీ అండ్ గ్రాడ్యుయేట్ అగ్రికల్చర్ ట్రైనీ అనేసి ఈ 3 రోల్స్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఓకే, మేక్ షూర్ టు రీడ్ ది అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్. ఒక లింక్ ఇచ్చారు, ఈ ఇన్స్ట్రక్షన్ మీరైతే చక్కగా చదవండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్లో చూపిస్తే ఇక్కడ క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే మనకైతే ఇచ్చారు, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, మహేంద్ర రైస్ ఇగ్నైటర్స్ అన్నది వీళ్ళొక క్యాంపస్ హైరింగ్ ఒక నేమ్ మాట, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మహేంద్ర మనకు తెలుసు 1945లో చాలా పెద్ద ఆర్గనైజేషన్ మనకి ఇది. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి రిలీజ్ అయిన గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ రోల్స్కి స్పెషలైజేషన్స్ చూడండి, మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఆర్ మెకాట్రానిక్స్, పెయింట్ టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెటలర్జికల్. సో ఎవరైతే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు, లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఈ స్ట్రీమ్లో చేసిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో లొకేషన్స్ చూడండి, మనకి చాకన్, చెన్నై, కోయంబత్తూర్, నాసిక్, ఇగత్పురి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి బెంగళూరు ఉంది, పూణే, మొహాలి లొకేషన్స్కి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్కి ప్రజెంట్ హైరింగ్ జరుగుతుంది. కింద పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్కి వచ్చేటప్పుడు మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్, నెక్స్ట్ మెకానికల్, మెకాట్రానిక్స్, పెయింట్ టెక్నాలజీ, ఆటోమొబైల్ డిజైన్ అండ్ ప్రొడక్షన్లో అయితే ఉంది. దీనికి మాత్రం చెన్నై, చాకాన్, బెంగళూరు అయితే ఇచ్చారు. నెక్స్ట్ అగ్రికల్చర్ ట్రైనింగ్కి వచ్చేటప్పటికి అగ్రికల్చర్ చేస్తే సరిపోతుంది, పాన్ ఇండియా లొకేషన్కి ప్రజెంట్ అయితే హైరింగ్ జరుగుతుందట. ఇప్పుడు చూడండి, హౌ టు అప్లై విషయానికి వస్తే క్లిక్ హియర్, ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఈ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి అలాగే మీరు అప్లోడ్ చేస్తారు. సో రౌండ్ 1కి వచ్చేటప్పటికి ఫస్ట్ మీరైతే ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్ చూడండి, ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ యూ విల్ రిసీవ్ యువర్ అసైన్డ్ డేట్, టైమ్ స్లాట్ ఫర్ అసెస్మెంట్ వయా ఈమెయిల్. మీకు ఈమెయిల్కి మీకు ఒక టైము డేటు ఇచ్చి ఒక అసెస్మెంట్ లింక్ అయితే పంపిస్తారు. మీకు వస్తే కనుక కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. యూ మస్ట్ బిగిన్ విత్ అసెస్మెంట్ స్ట్రిక్ట్లీ డ్యూరింగ్ ది అలాటెడ్ టైమ్ అని మెన్షన్ చేశారు. యూ విల్ నీడ్ టు కంప్లీట్ ద రౌండ్ 1 అసెస్మెంట్ ఫర్ యువర్ అప్లికేషన్ టు బి కన్సిడర్ ఫర్ ఫర్దర్ రౌండ్స్ అని కూడా చెప్పారు. ఇక చూడండి, మనకి రౌండ్ 2లో టీఏ టీమ్ ఎవరైతే ఉంటారో టెక్నికల్ టీమ్ విల్ రీచ్ అవుట్ అండ్ ఫర్ సెట్టింగ్ అప్ వర్చువల్ ఇంటర్వ్యూ ఇఫ్ యువర్ షార్ట్ లిస్టెడ్. సో మనకైతే ఒక అసెస్మెంట్ ఉంటుంది, ఆఫ్టర్ దట్ ఒక వర్చువల్ ఇంటర్వ్యూతో మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేస్తారు. ఈ రోజుకి శాలరీ కూడా ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ శాలరీ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి, అప్లై చేసుకోండి వెంటనే. సో 2025 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఫ్రెషర్స్, వాళ్ళకి ఎక్సలెంట్ ఆపర్చునిటీ మిస్ అవుద్ది గైస్. ఇప్పుడైనా సరే తప్పకుండా అప్లై చేస్తానని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి గైస్. ఫ్రెషర్స్కి అద్భుతమైన అవకాశం. ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.